మీకు పట్టణం నడిపొట్టున పట్టపగలు ప్రగతి భవన్ లో కూర్చున్న ప్రగతి భవన్ అని చెప్పుకునే పంజగుట్ట జంక్షన్ లో 9 ఎకరాలలో 150 గదులలో 100 కోట్ల రూపాయలతోని 8 నెలలనే నిర్మించుకున్న గడిలో కూర్చున్న దొర ఇన్నాళ్ళు మీకు ఏదైతే హామీ ఇచ్చిండో వాటిని మర్చిపోయిండు. నేను ఏమంటున్నానంటే మా సోదరులకు ఇంతకుముందు 3-4 మిత్రులు మాట్లాడినప్పుడు విన్నా, ఎందుకో ఇంకా కొంచెం మోమాటం ఉన్నది. ఎందుకంటే మోమాట పడుతున్నారు నాకైతే అర్థం కాలే. ఆల్రెడీ పీకల దాకా దిగిండు, ఇంకా కొంచెం మిగిలింది ముంగనితే. ఇక మోమాట పడకండి. ఏమంటున్నంటే మీ సంఘాల నాయకులు ఇచ్చే నివేదికలు, పెట్టిన సంతకాలు ఈ ముఖ్యమంత్రి గారికి ఒక లెక్కనా అని చేయదలుచుకునేదే చేస్తాడు, చేసేదానికి సంతకం పెట్టేసుకుంటాడు. ఇవాళ నవీన్ మిట్టలనన్నా లేకపోతే మీ సంఘ నాయకులనన్నా అది కొంతవరకే. ఎందుకంటే గంట స్పష్టతతోటి రోజు జర్నలిస్టులతో కలిసి తిరిగే నిత్యం నేను లేకపోతే మా డాక్టర్ సాబు ఇంతమంది జర్నలిస్టులు ఉంటారు, కెమెరామెన్ ఉంటాడు, లేకపోతే ఫోటోగ్రాఫర్ ఉంటాడు, లేకపోతే మండలాలు ఉంటాడు, లేకపోతే నియోజకవర్గాలు ఉంటాడు, డెస్క్ ఇన్ఛార్జ్ ఉంటాడు. గిన్నెని పదాలు మాకే ఇవ్వదు. అంత స్పష్టంగా ముఖ్యమంత్రి మాట్లాడినాక అసలు మీ నాయకుల శతకాలతో ఏం పడినదని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. మీరు ఆలోచన చేయాల్సింది అదే. మీరు రోజు ఒక దగ్గర ఉంటే మంది ఇంకొక దగ్గర పెట్టి చూడాలని చూస్తున్నారు. నిజంగానే కోడల్ని కోరుకుందా అంటే అత్తొద్దంటారా? అత్తొద్దంటారా చెప్పుది. ఇవాళ రివర్స్ లో ఉన్నది. ముఖ్యమంత్రి ఇస్తా అంటే మీ సంఘ నాయకులు గాని లేకపోతే అధికారులు గాని వద్దంటాడా? అడ్డం పడతాడా? అడ్డం పడి తాగుతాడా? మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వాలని అనుకున్నాడు మెగా కంపెనీకి కేసీఆర్. ఎంతో మంది తెలంగాణ కాంట్రాక్టర్లు, తెలంగాణ ఉద్యమకారులు, సుధాకర్ అన్న లాంటి వాళ్ళు గొంతెత్తి మొత్తుకున్నారు. అది కేవీపీ రామచంద్రరావు కంపెనీ తెలంగాణ వద్దని చెప్పి రాజ్యసభలో గంటల కొద్ది చేతులు పైకెత్తి నిలబడి మాట్లాడాడు. ఆ కంపెనీకి తెలంగాణ పనులు ఎక్కిస్తాం వద్దు అన్నాడు. దాదాపు 2 లక్షల కోట్ల టెండర్లు ఇస్తే 1,00,000 పైన కోట్ల టెండర్లు ఒకటే కంపెనీకి వచ్చినాయి కదా ఆయన. అదే విధంగా మెట్రో రైల్ కు సీఎండిగా గత ప్రభుత్వాలు ఆంధ్రకి సంబంధించిన, రాజమండ్రికి సంబంధించిన ఎంబీఎస్ రైతుని పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మెట్రో రైళ్లు నడపడానికి ఆయన తీసేస్తారేమో అనుకున్నాం. ఆయన పదవీ విరమణ అయితే ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ 2 ఏళ్ళు ఎంబీఎస్ రెడ్డిని ఉంచాం కానీ జీవో ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఆంధ్ర రాజమండ్రికి సంబంధించిన ఎంబీఎస్ రెడ్డికి ఐటీఐఆర్ అని ఔటరింగ్ రోడ్డు మీద ఐటీ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎతికి దానికి సీఈఓగా పెట్టారు. ఎవరైనా అంటే ఆయన లండన్ శ్రీనివాస్ అని కృష్ణా జిల్లా విజయవాడ పక్కనే ఉంటది. ఒక సినిమా ప్రముఖుడికి సంబంధించిన బంధువు, ఒక సినిమా ప్రముఖురాలు మాజీ భర్త. ఎవరు రికమెండ్ చేసిందో కానీ ఆయన తెలంగాణ ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే ఆయన లండన్ లోనే చదువుకున్నాడు. తర్వాత ఆ కుటుంబంతో బంధుత్వం చేసింది. ఐటీఐఆర్ కు సీఈఓగా ఆంధ్ర ఆయన నియమించాడు. తెలంగాణ ఉద్యమం చేసిన నాయకుడు. మనందరం తెలంగాణలోనే పెట్టాడు అని అడిగినాం. పెట్టిందా? అదే విధంగా జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఈ కాంట్రాక్టు ఉద్యోగస్తులను అన్ని రకాల నియమించడానికి దానికి ఒక సీఈఓగా అమరేందర్ రెడ్డి అని చెప్పి నెల్లూరు జిల్లాను, గుంటూరు జిల్లాను రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అమర్నాథ్ రెడ్డి అనుకుంటా. ఆయన మార్చమని చాలా మంది చెప్పారు. కేటీఆర్ ఆయన నాకు బాగా నచ్చిందని ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయననే కొనసాగిస్తున్నాడు. ఎంతో మంది ఫిర్యాదులు చేసి తెలంగాణ వచ్చినాక కూడా మన దగ్గర నియమించుకునే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల మీద ఆంధ్ర వారి పెత్తనమైంది. ఆయన మార్చేయా ఎవరినైనా నీకు నచ్చినది తెలంగాణ చాలా మంది చెప్పారు. లేదు ఆయననే కొనసాగిస్తున్నామని ఆంధ్ర ఆయననే పెట్టుకున్నాడు. ఆయన ఎందుకు హైదరాబాద్ లో ఎప్పుడు చెప్పారు? అడ్డగుట్ట, పార్శగుట్ట, నింబేలి అడ్డ, గౌలిగూడ, తప్పాచపుత్ర, నారాయణగూడ ఇట్లాంటి ఏరియాలలో తెలంగాణ బిడ్డలు ఉంటారు. కావూరు హిల్స్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బోల్డర్ హిల్స్ లలో ఆంధ్రోళ్ళు ఉంటారు.
మన బిడ్డలకు అక్కడ ఉండొద్దా అని ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు. మీరే తాటికాయంత అక్షరాలలో రాసిరు. ఆయన ఒక్కసారి అంటే మీరు 100 సార్లు పెద్ద పెద్దగా రాసిరు ఈ మాటలు. కానీ మన మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు జూబ్లీ హిల్స్ ఏమో కాజా సూర్యనారాయణకి ఇచ్చిండు, అమీర్పేట శేషకుమార్కి ఇచ్చిండు, సోమాజిగూడ విజయలక్ష్మికి ఇచ్చిండు, వెంగళరావు నగర్ ఏమో కిలారి మనోహర్కి ఇచ్చిండు, కుకట్పల్లిలో జానకి రామరాజుకి ఇచ్చిండు, ఆ పక్కన ఇంకో వెంకటేశ్వరరావు అనడానికి ఇచ్చిండు. ఒక 20 మందికి ఆంధ్ర వాళ్ళకే కార్పొరేటర్ టికెట్లు ఇచ్చిన ఆ ప్రాంతం మొత్తం ధనవంతులు నివసించే ప్రాంతంలో. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఫిలింనగర్ బస్తీలో జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ 35,000 ఓట్లు ఉంటే 20,000 ఓట్లు మా పాలమూరు బిడ్డలో ఉన్నాయి. ఆ బస్తీలలో మొత్తం మా ఊళ్ళో ఒకటి పాడే అక్కడి నుంచి పక్కనికి వచ్చినాడు. మాకెవరికి టికెట్ ఇవ్వలే. కాజా సూర్యనారాయణ అని అక్కడి నుంచి వచ్చిన ఆయనకి ఇక్కడ టికెట్ ఇచ్చిండు. ఆపి మేమందరం అన్నాం, అరే ఎవరికైనా ఇచ్చుకోరని ఆయన నీ పార్టీలో తిరిగినోనికి ఇచ్చుకో, నీ పార్టీ మనుషులకు ఇచ్చుకో. తెలంగాణకి కనీసం గుడిసె లేకపోయినా కనీసం బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ అంటే గౌరవంగా నన్ను తలెత్తుకునేటట్టు ఉంటది, ఇయ్యమని అడిగినాం. ఇయ్యలే. ఎందుకంటే నాయకులు చెప్తేనో మీ సంఘాలు చెప్తేనో కేసీఆర్ వింటాడని మీరు అనుకోకండి. మీరు ఇంకా ఆలోచనలకు వెళ్ళి బయటకు రాండి. కేసీఆర్ అనేది ఆయన మనస్తత్వం చాలా మందికి తెలుసున్నా చెప్పడానికి మోమాట పడుతున్నట్టున్నారు. కేసీఆర్ కు ఏది ఇష్టమైతే గదే చేస్తాడు. రాత్రిపూట నచ్చితే రాత్రిపూట చేస్తాడు, పొద్దుపూట నచ్చితే పొద్దుపూట చేస్తాడు. కాబట్టి ఇంకా మీ మధ్యలో చీలికలు లేవడానికి మీ వాళ్ళు ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ కేసీఆర్ కు ఒక లక్షణం ఉంది. సంఘాలలో ఎవరు నాయకులు ఎదిగిస్తే వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ఆయన పక్కన పెట్టుకుంటారు, మిగతా వాళ్ళని అందరినీ తొక్కేస్తాడు. మీరేం అతీతులు కాదు. టీఎన్జిఓలో ఎదిగొచ్చిన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. టీచర్ సంఘాలలో వచ్చిన పిఆర్టీఓలు అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. అదేవిధంగా ఆఫీసర్స్ గ్రూప్ 1 ఆఫీసర్ల సంఘాల నాయకులు అని చెప్పుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండు. మీరు ఎక్కడైనా చూడండి, ఉద్యమాలలో సంఘాలలో అందరు కలిసి నాయకులు తయారైతే మీరు అందరు కలిసి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి మీ దాంట్లో ఉన్న ఒక ఆయన తయారు చేసి రంగం సిద్ధం చేసి ఆయనకు మీసాలు ఊరిపెట్టి తయారు చేస్తే మీరు అంతా తయారు చేసినాక ఆయన వచ్చి ఆయన తీసుకుపోయి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటుండే, ఆయన దొడ్లో కట్టేసుకుంటాడు, మిమ్మల్ని అనాథలం చేస్తున్నాడు. ఈ నాయకులు ఖచ్చితంగా దొడ్లనే ఉంటారు. ఇక మీరు నాయకులు దొడ్లున్నారు కాబట్టి మరి ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అనుకుంటే కుదరదుగా. దానికి ఉదాహరణనే ఒక ఆయన ఎమ్మెల్సీకి నిలబెడితే ఎక్కడి నుంచో వచ్చి ఆయన తయారు చేసి ఎమ్మెల్సీకి నిలబెడితే అందరు కలిసి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ లో కలిసి గుణపాడు అని చెప్పి మా రామచంద్రరావు అని సభలకు పంపించారు. మీకు అందరికీ తెలుసది. అట్లా నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకోవచ్చు కానీ అమలు చేయాల్సింది మనమే, వాటిని పాటించాల్సింది మనమే. ఇవాళ మీరు ఏవైతే డిమాండ్లు చేస్తున్నారో 239 జీవోని రద్దు చేయమని అడుగుతారు, అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని అడుగుతున్నారు, ఆరోగ్య భద్రత ఇవ్వాలని అడుగుతున్నారు. ఇవేం కొండ మీద కోతిని అడుగుతలేరు మీరు. అది పక్కన పెడితే మిషన్ కాకతీయలో కమిషన్ అడగలే, వాటర్ గ్రిడ్లో వాటాలు అడగలే, బతుకమ్మ బడ్జెట్ లో భాగం కూడా అడగలే. మీరు ఏమడిగినా మేము జర్నలిస్టులు మమ్మల్ని గుర్తించారా కార్డు అని, మా కార్డు మాకు చేయండి అని అడుగుతుంది. ఇంతమంది మిత్రులు చెప్పినట్టుగా గతిలేని భవన్లు ఏమన్నా రూమ్ అడిగారా మీరు? 150 గదులు ఏం అడగలే కదా. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం ఈ రోజు కాదు, కేసీఆర్ ఆయన అదేదో 2001లో పుట్టి ఆయన్నే చంద్రమండలం నుంచి ఊడిపడి తెలంగాణ ప్రజలకు ఉద్యమం నేర్పినట్టు ఆయన వేసిన అడుగులలో మనం ఆయన అడుగులకు అడుగులతో మనం ఉద్యమకారులు అయినట్టు ఆయన ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆయన నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడు తెలంగాణ సమాజం, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడు తెలంగాణ సమాజం, పటేల్ పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది తెలంగాణ సమాజం, గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడింది తెలంగాణ సమాజం. మొగోళ్ళు కాదు, ఆడోళ్ళు కూడా నడుం బిగించి సాయుధ రైతాంగ పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణకు ఉన్నది.
ఇవాళ ఉద్యమానికి స్ఫూర్తి చరిత్రలో ఎంతో మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి మంచిగా చెప్తే వినే పరిస్థితి లేదు. మంచిగా చెప్తుంటే మంచిగా చెప్పుంది, మంచిగా చెప్తే వినకపోతే దంచి చెప్తామనేది మీరు స్పష్టంగా మీరు నిర్ణయం తీసుకోండి. నొప్పి మీది, గోలి మీరే మింగాలి. మీరు గోలి మింగకుంటే నేను రామచంద్ర అన్ననో మల్లిరావు అన్ననో గోలి మింగితే మీ నొప్పి తగ్గదు. నేను ఏమన్నా మీకు ఆ గోలి అక్కడికి వచ్చినట్టు గోలి ఏర్పాటు చేయనికనో దవాఖాన కాడికి తీసుకుపోనికనో వనికొస్తుంది తప్పితే గోలి మింగాల్సింది మీరే, ఇవాళ ఫైట్ చేయాల్సింది మీరే. మీరు ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకుంటా ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేంది మిగిలిన పాడే సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్ వచ్చి ఎవరు అడుగుతారు మిమ్మల్ని? మళ్ళా కొత్త కథ చెప్తూనే ఉంటాడు అయ్యగారు వచ్చేసి మళ్ళా సంత ఉదయం తగ్గించుకుంటాడు, వచ్చి చెప్పింది చెప్పకుండా చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఆ గుట్టలు వాడేస్తాడు. కాబట్టి ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, యాడ్ ఏజెన్సీలకు సంబంధించి నేను గతంలో ఒకసారి ప్రెస్ మీట్ అయితే చెప్పిన మిత్రులకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ చాలా వరకు వాటిని టీవీలలో పత్రికలలో రాకుండా ప్రయత్నం చేసింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను 3 కేటగిరీల కింద డివైడ్ చేయండి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ కింద డివైడ్ చేయండి. 25 కోట్ల రూపాయల పైన టర్నోవర్ ఉన్న వాళ్ళని ఏ కేటగిరీ కింద చేయండి అని చెప్పారు. దాంట్లో 3 కంపెనీలు వచ్చినాయి. ఒకటి పులివెందుల అన్నది, రెండవది నెల్లూరు అన్నది, మూడవది బెంగళూరు అన్నది. ఏ కేటగిరీలో ఒక్కరు కూడా తెలంగాణ లేడు. కవులకు, కళాకారులకు అసలు మంచి మంచి ఆలోచనలకు తెలంగాణ గడ్డాని చంద్రశేఖరరావు గారే చెప్పాడు. పోనీ బి కేటగిరీ తీసుకున్నాం. బి కేటగిరీలో కూడా 15 కంపెనీలను ఎంపానల్ చేస్తే ఒక్కటి వచ్చింది. ఆ ఒక్కటి కూడా ఆంధ్రలో వెనకాల నిలబడి అరే నాయన నేను వెనకాల నిలబడతా, నా పేరు మీద తెచ్చుకొని నువ్వే చేసుకో అంటే అది కూడా ఆంధ్రలకు సంబంధించినోడే ఆ పేరు మీద తెచ్చుకొని అది చేసుకుంటాడు. బి కేటగిరీలో 2 ఇచ్చారు, సి కేటగిరీలో 2 ఇచ్చారు తెలంగాణలో. అంటే మొత్తం 25-30 మందిని ఎంపానల్మెంట్ చేస్తే బి కేటగిరీలో 1-2, సి కేటగిరీలో 1-2 వచ్చారు. వాళ్ళకి యాడ్స్ కూడా ఇస్తలేరు. దీన్ని మొత్తం సిండికేట్ చేసి రామ్ గేదెల అనే ఒక అతన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన బాంబే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉన్నప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రి వాళ్ళ తమ్మునికి నిజాం కళాశాలలో మిత్రుడని ఆయనను పట్టుకొస్తే ఇవాళ మొత్తం మాఫియా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మాఫియా అని ఐఆర్డిపిఆర్ మొత్తాన్ని సిండికేట్ చేసి అందరి యాడ్స్ ఆయన త్రూ రిలీజ్ చేసి 15% ఏదైతే ఈ పెద్ద పేపర్లకు ఇస్తే మీ కన్సెషన్ ఉంటుందో 7% నిత్యం ముఖ్యమంత్రి గారికి వెన్నంటి నీడలా ఉండే చాలా సంతోషంగా ఉండేటానికి 7% మాట్లాడుకొని 3% అధికారులకు మాట్లాడుకొని మిగిలిన 5% ఆ ఏజెన్సీలకు అని చెప్పి వాటాలు పంచుకొని మొత్తం కాంట్రాక్టర్లనే ఈ సిండికేట్లు ఉంటాయని అనుకున్న 2 రోజులు మీరు రాసింది అదే. అసలు మీకు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ వల్ల సిండికేట్ చేసిరా? సిండికేట్ నాయకుడు రామ్ గేదెల పక్కరాశ్రముడు. మొదట దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నాడు 140 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ సింగిల్ డే ఇచ్చారు. ఈ 140 కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఉన్న తెలుగు పత్రికలు కాదు, వెస్ట్ బెంగాల్లో ఉండే బెంగాల్ పత్రికలకు ఇచ్చారు, యూపీలో ఉండే హిందీ పత్రికలకు ఇచ్చారు, కేరళలో ఉండే ఇంకో పత్రికలకు ఇచ్చారు. నేను అడుగుతున్న ఫుల్ పేజీలలో గా రాష్ట్రాలలో ఆ భాషలలో ఏం పని ఉంది అంటున్నా. కేవలం అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కంపెనీల కోసమే ఇవాళ బడ్జెట్ రిలీజ్ అవుతుంది. మార్చి 31 నైట్ 15 కోట్ల రూపాయలు మిగిలినాయి. ఇవి అర్జెంట్ గా అప్పనంగా తినేయాలంటే ఊరు పేరు లేని 2-3 ఇంగ్లీష్ పత్రికలకు 31 రోజు రాత్రి ల్యాప్స్ అవుతున్న బడ్జెట్ అని చెప్పి 15 కోట్ల రూపాయల యాడ్స్ ఆ పత్రికలకు ఇచ్చి 7.5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఆయనకు అత్యంత సన్నిహితులు వాటాలు పంచుకున్నారని చెప్పి మీడియా మిత్రులు చెప్తారు. మీకు ఏప్రిల్ 1 నాడు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో యాడ్స్ వచ్చినాయి చూడండి. అంటే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నది, త్యాగాలు చేసి తెచ్చుకున్నది తెలంగాణ బిడ్డలైతే గతంలో భయాంతో భక్తికో ఈ తెలంగాణలోకి ఇవ్వకపోతే తిడతారనో ఆంధ్రలో కొన్ని మనకి రిలీజ్ చేసేది
కనీసం వాళ్ళు మన భయానికన్నా భక్తి కన్నా మనోళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు ఇక మనోళ్ళ పురుషులు కూర్చున్నారు వాడు మనకి ఎంత న్యాయం చేసినా నేను తెలంగాణ అంటే నీకంటే పెద్ద తెలంగాణ వాది నేనే అని ఏళ్ళు తినేటోడు ఏంటంటే పూలు తినేటోడు వచ్చింది ఆ పురుషులు కూర్చున్నాడు అన్నట్టు వాతావరణం ఉన్నది. కాబట్టి సోదరులారా మీ సమస్య మీకు వచ్చింది కాబట్టి మీరు గుర్తించరు. ఇదే సమస్య కాంట్రాక్ట్ ఉద్యోగస్తులలో ఉంది, ఇదే సమస్య విద్యార్థులలో ఉంది, ఇదే సమస్య రైతులలో ఉన్నది, ఇదే సమస్య ప్రతి విభాగంలో ఇలాంటి సమస్యలే ఉన్నాయి. కాకపోతే మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్కసారి వచ్చి ఇంద్ర పార్క్ కాడ కూర్చుంటున్నాం కాబట్టి ఇది గట్టిగా సౌండ్ వినిపిస్తలేదు. విభజించు పాలించు అనే క్రమంలో ఏ సంఘాలలో ఎవరైనా ఉంటే ఎంబడే ఇవాళ వేదిక మీద 10 మంది కూర్చున్నారు అనుకో, ఎల్లుండి పొద్దుంటూ దీంట్లో సగం చేస్తాడు కేసీఆర్. నాకు తెలుసు కనీసం మీరు నెల రోజులు అసెంబ్లీ తర్వాత కలిసి ఉండండి. మీరు వచ్చిపోయినాక కూడా మీరు మళ్ళీ సగం సగం ఏంటంటే మా గౌరవం కూడా పోతాయి. కేసీఆర్ అందులో నిష్ణాతుడు. మీ శీలాన్ని శంకిస్తలే నేను. కేసీఆర్ ఇట్లాంటి తప్పుడు పనులు చేసుట్లా నిష్ణాతుడు. సమస్యను పరిష్కరించడానికంటే సమస్యను పక్కదో పట్టించడంలో కేసీఆర్ తోని రాష్ట్రంలో దేశంలోనే ఉండొచ్చు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఆయనకు. నేను నా అనుభవాన్ని చెప్తున్నా. కాబట్టి ఇవాళ 100% మనం కొత్తది అడుగుతలేమో, మనం కొత్తది డిమాండ్ చేస్తలేం. మేము కూడా శాసనసభలో కొత్తది చెప్పదలుచుకోలే. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో మీరు చెప్పిందే గదే శాసనసభలు వినిపించి ఇది అమలు చేయాలని అడుగుతా నేను కూడా మీ తరఫున. ఇలా నేను కొత్తది కనిపెట్టేది లేదు, కొత్తది డిమాండ్ చేసేది లేదు. ఇప్పుడే మిత్రులు చూపించే కాసాన్ని ఇప్పుడే వినిపించింది కదా. 100% గదే ముఖ్యమంత్రి గారికి వినిపించి అయ్యా మీరే చెప్పారు, మీరు చెప్పిన మాటకు మీరు కట్టుబడి ఉండండి. వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే, వాళ్ళేం బయట వాళ్ళు కాదు. ఇవాళ యజమానులు అందరినీ బయట నువ్వు కలుపుకున్నావు, కౌగులించుకున్నావు, అలాయ్ బలాయ్ చేసుకున్నావు. నువ్వు యాగాలు చేస్తే వాళ్ళనే పిలుచుకున్నావు, సాయంత్రం పూట నీ కొడుకులు దావతులు చేస్తే వాళ్ళతోనే కూర్చుంటూ వాళ్ళు వేస్తున్నాడు. కనీసం ఊర్లలో కష్టపడి వీళ్ళకి మాత్రం న్యాయం చేయండి అని తప్పకుండా మాట్లాడతా. పదే మనం 239 జీవో గురించి కూడా చర్చిస్తున్నాం. ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఒక బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఒక ఖురాన్ అయినా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అయినా మనం సమానంగా చూస్తాం. దాన్నే 122 సార్లు సవరించిన మొన్ననే జీఎస్టీ బిల్లు 122 సార్లు సవరించినాం. రాజ్యాంగాన్నే సవరించుకుంటున్నాం. మనకు పరిపాలనకు సౌలభ్యం కోసం గాని, ప్రజల అవసరాల కోసం గాని రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉన్న ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. 239 జీవో ఉంది, దాని పిశాత్ ఏందా ఎలక్షన్తో నిసిరేస్తే బయట పడుతుంది. ఆ జీవో అంటే పెట్టి మీ వాళ్ళు సంతకం పెట్టేదంటే రేపు కేసీఆర్ రాష్ట్రాన్ని ఎవరికో తాకట్టు పెట్టినా 99 ఏళ్ళ కేవీపీ రామచంద్రరావుకు లీజ్కి రాసి ఇచ్చిన సంతకం పెడితే ఒప్పుకుంటుందా? చెల్తుందా? ఊరుకుంటామా మనము? ఇవాళ మీ నాయకులు ఆయన భయానికో భక్తికో ఆయన మెప్పించడానికో ఒప్పించడానికో వాళ్ళ అవసరాలకో మంచికో చెడ్డకో లేకపోతే దీనివల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించకో పెట్టిండొచ్చు సంతకం. ఇవాళ సమస్య తెలిసింది కదా సంతకం పెట్టినాక. నోట్లు రద్దు చేస్తే నల్లధనం పోతుంది, నల్లధనం ప్రభుత్వాల చేతిలోకి వస్తుంది అనుకుని రద్దు చేసాను. ఇలా రద్దుతో వచ్చిన సమస్యతో సరిదిద్దడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తలేవా? ఇలా 239 జీవో ద్వారా కూడా ఏదో చేద్దామని ఒకవేళ ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే అనుకున్నది అనుకోండి. ప్రభుత్వం ఉద్దేశాన్ని మనం ఇప్పుడేం తప్పు పట్టాలా కాదా అనేది పక్కన పెట్టే కాసేపటికి ఆ జీవో ద్వారా ఇంతమందికి దాదాపుగా 2000 మందికి నష్టం జరుగుతుంది. తెలంగాణ వస్తే నిరసనలు ఉండవు, రాస్తారోకోలు ఉండవు, లాఠీ చార్జీలు ఉండవు, బంధులు ఉండవు అని ముఖ్యమంత్రి చెప్పిండు. ఇందిరా పార్క్ దగ్గర మొత్తం ఖాళీగా ఉండాలి, పల్లి పటానీలు అమ్ముకునేటోళ్ళు కూడా వేరే వ్యాపారం చూసుకోవాలని చెప్పింది ఎన్నోసార్లు ఈయన కేసీఆర్ గారు. ఇవాళ మళ్ళా ఏదో ఇందిరా పార్క్ అడే టెంట్ వేసుకోవాల్సి వచ్చింది, జెండా కట్టాల్సి వచ్చింది, నిరసన కూర్చోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల కారణం ప్రభుత్వ విధానం కాదా? చంద్రశేఖరరావు గారి కారణం కాదా? ఐఎన్పిఆర్ నాకు వచ్చి చంద్రశేఖరరావు గారి దగ్గరనే ఉంది ఆ పోర్ట్ఫోలియో, వేరే మంత్రి కూడా లేడు.
ఆయన ఒకవేళ మర్చిపోయినా మీరు గుర్తు చేయండి, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నదేంది ఊసిపోయింది ఏందో ఆయన కూడా తెలుస్తలేదు సార్. అప్పుడప్పుడు సార్ ఖయాలు తప్పుతున్నారు కాబట్టి ఖయాలు తప్పిన సార్లు గుర్తు చేయండి. నేను కూడా గుర్తు చేస్తే శాసనసభలో మీ తరపున పోయొచ్చిన ఇంద్రపార్క్ దగ్గరికి పాత్రికేయ మిత్రులు కలిసిన పరకాల ప్రభాకర్ ఇక్కడ సమావేశం పెడతా అంటే అడుకున్న వాళ్ళని కూడా కలిసిన నేను వాళ్ళ ఆలోచనను, వాళ్ళ అవసరాలను, వాళ్ళ స్థితిగతులను అడిగి తెలుసుకున్నా, చూసి వచ్చినా వాళ్ళకు న్యాయం చేయమని 239 జీవోను రద్దు చేస్తాడా, సవరించిన జీవో ఇస్తాడా? గతంలో చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు మాట ఉండేది, ముఖ్యమంత్రి గారి మాటని జీవో అని అనేటోళ్ళు. ఇలా గదే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటని జీవో చేయండి అని మనం అడుగుతున్నాం కేసీఆర్ గారు. తెలంగాణలో చెన్నారెడ్డి కంటే బలమైన మాట అంటే అమలు చేసిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారా? మరి తీసుకోవాలని ఆదర్శంగా ముఖ్యమంత్రి గారి మాట జీవో, ఒక మాట ముఖ్యమంత్రి గారి నోట్ల నుంచి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు కూడా ఒక బహిరంగ సభలో చెప్పినప్పుడు ఇట్లనే అధికారులు అడిగితే నా మాటనే జీవో, నువ్వు ఉన్నదే అందుకు రాసుకొని పోయి తీసుకొచ్చి అమలు చేయపో అని ఎన్టీ రామారావు గారు చెప్పింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే మాట్లాడినరో సంఘ నాయకులు ఇచ్చిన రికమెండేషన్స్ కాదు, మీకు తెలంగాణలో అన్ని సమస్యల పట్ల అవగాహన ఉందని మీరే చెప్తారు. 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసినా అన్ని స్థితిగతులు అనుకున్నాయని మీరే చెప్తారు. అంత అవగాహన ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటను అమలు చేయండి, జీవోగా దాన్ని పరిగణించండి, మీ కష్ట నష్టాలను తీర్చండి అని మీ స్ఫూర్తికి 2.5 సంవత్సరాల తర్వాత అయినా కనీసం మీరు ఇంద్ర పార్క్ వచ్చి కూర్చునే ధైర్యం చేసినందుకు మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినాక మీకు ఆరోగ్య భద్రత ఇవ్వకపోవడం వల్ల 85 మంది జర్నలిస్టులు చనిపోయింది. మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. 4.5 లక్షలు ఇక్కడ మిత్రులు 4.5 లక్షలు ఖర్చు పెట్టుకున్నా అంటున్నారు. వరంగల్ పోయినప్పుడు అసలు ఎంత ప్రమాణంగా చెప్పిందని నేను కూడా జర్నలిస్ట్ వరంగల్ ఇల్లు చూసుకుంటే బాగుండాలని చెప్పింది. అసలు ఏదో పోయి ఇట్లా పోయి చూసుకొచ్చుకోపోయి ఆ జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ అందరిని ఒకటే దగ్గర మంచి గేటెడ్ కమ్యూనిటీలో లావిష్ గా మీకు మంచి హాలు ఎంత కథ కార్ఖానా అని మాట్లాడితే హైదరాబాద్ ఉన్న జర్నలిస్ట్ కారణంగా మేము కూడా వరంగల్ ట్రాన్స్ఫర్ చేయించుకొని పోతాం అని చెప్పారు. కేసీఆర్ అందంగా చెప్తాడు కానీ చేయడు. మీరు శివుడాజ్ఞ కాగితం మీద రాసి ఏదో శివుడాజ్ఞ కేసీఆర్ ఆజ్ఞ మేము పాటించి తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు. ఆ ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటా. శివలింగం మీద పేర్లుంటే చేత్తో దేనికి పోతే కుట్టదనే భయం, చెప్పుతో కొట్టడానికి పోతే శివలింగం కాబట్టి కొట్టలేము. తెలంగాణ సెంటిమెంట్ మీద అయ్యగారు కూర్చున్నారు. చేత్తోనే దాన్ని తననికి పోతేనేమో మాకు తెలంగాణ సెంటిమెంట్ అటు వస్తుంది, ఇంకేదాన్ని చేయనికి పోతేనేమో పరిస్థితులు ఇట్లున్నాయి. కాబట్టి ఇక శివుడాజ్ఞ మీకు కూడా శివుడే ఆజ్ఞ ఇచ్చింది పోరాటం చేయమని. శివుడాజ్ఞ లేనిది చీమైన గుట్టదని ఉన్నది. మరి మీరు అందరూ వచ్చారంటే శివుడు మీకు ఆజ్ఞాపించినట్టే మీరందరూ గట్టిగా ఉండాలి, గట్టిగా మాట్లాడుంది, మేము గట్టిగా మద్దతిస్తాం. మీరు కొంచెం అటు ఇటు చూస్తారంటే మేము కూడా పట్టిస్తాం. ఎందుకంటే మాకు ఇక నిత్యం సమస్యలే కదా. ఎవరు ఉధృతంగా పోరాటం చేస్తే వాళ్లకు భద్రంగా వాళ్ళ తరఫున ఉండి నిలబడి తప్పకుండా మాట్లాడతాం. నాకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. మిత్రులందరికీ మా పెద్దలందరూ కూడా వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. అసెంబ్లీలో పెద్దలు మల్రాజు గారిని రామచంద్రన్నతో కోఆర్డినేషన్ చేసుకొని మిగతా రాజకీయ పార్టీలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మీరు కూడా మీ సంఘ నాయకులు వాళ్ళతో మాట్లాడితే ఓ రోజు సభ జరిగేటప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ మీ దాని మీదనే అందరం ఒకే సమస్య మీద ఇస్తే ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి, చర్చించడానికి, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి పనికొస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడానికి మా నాయకత్వాన్ని నేను ఒప్పిస్తాను. మిగతా 2 పెద్దలు ఉన్నారు ఇక్కడనే, వాళ్ళందరూ కలిసి అందరం ఒకటే ఇష్యూ మీద సేమ్ డే అందరం అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే తప్పకుండా మీ సమస్య తీవ్రత, మీ సమస్యకు పరిష్కారం ఒక దారి దొరుకుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అన్న.
జనాలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిరావు గారు జనాలను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. మిత్రులు కాసాని శ్రీనివాసరావు గారు, పెద్దలు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మిత్రులు పోరాట యోధుడు సుధాకర్ గారు, మిత్రులు మాజీ ఎమ్మెల్యే గడ్డం శ్రీనివాసరావు గారు, వేదికను అలంకరించినటువంటి